కల్తీ చికెన్ తినడం వల్ల ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. పౌల్ట్రీ ఫామ్స్లలో కూడా కోడి పిల్లలకు ఇంజెక్షన్లు వేయటం వల్ల కూడా ఇవి త్వరగా ఎదిగి చికెన్ షాప్లకి వీలంత తొందరగానే ఇవి రావటం, ఆ తర్వాత వీటి అమ్మకాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సో దాదాపుగా 20 రోజుల్లోనే ఈ చికెన్ ఏదైతే కోడి పిల్లలు ఎదిగి ఆ తర్వాత చికెన్ సెంటర్లు కూడా వస్తున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ కల్తీ చికెన్ సంబంధించి ఒక ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. అంటే త్వరగా ఈ కోడి పిల్లలను ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కూడా రావాల్సినటువంటి టైంలో కాకుండా ముందే ఎదగటం వల్ల కూడా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? అది వాస్తవమే అండి. యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు చికెన్ సెంటర్లలో అవి మెయింటైన్ చేయట్లేదు. ఎక్కడ నుంచి కోళ్ళు వస్తున్నాయి, ఏ ఫామ్ నుంచి తీసుకుంటున్నాం అనేది చాలామంది అబ్జర్వ్ చేయట్లేదు. ఆ ఫామ్లలో ఏ రకంగా ఈ పిల్లల్ని చిక్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది కూడా చాలామంది చూసుకోవట్లేదు చికెన్ సెంటర్ వాళ్ళు. కొంతమంది మాత్రం పర్టికులర్గా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ బ్రాండెడ్ చికెన్ వస్తుంది అని తెలుసుకొని మరీ తెచ్చుకొని వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు, ప్రాపర్గా చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం దాని గురించి మినిమం నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వస్తున్నారు, తీసుకొచ్చి ఇక్కడ వేసిపోతున్నారు, వాటిని కొట్టేసి బిజినెస్ చేస్తున్నారు. కేవలం బిజినెస్ మాత్రమే చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం పైన, ప్రజల ఆరోగ్యం పైన అవగాహన ఉండదు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు. ఆ విధంగా మాత్రమే కొంతమంది చికెన్ సెంటర్లో వాళ్ళు చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రాపర్గానే కొన్ని చోట్ల, నేను చూస్తున్న ప్లేస్లలో కొన్ని చోట్ల మాత్రం ఆ ప్రాపర్గా గైడెన్స్తోని వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడి నుంచి చికెన్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఆ బర్డ్స్ని తీసుకురావాలి, సర్టెన్గా బర్డ్స్ ఎక్కడైతే ఏ రకంగా మనం అనుకుంటున్నాం ఇంజెక్షన్ చేసి 10-15 రోజులనే దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్ముతూ వస్తున్నారు. అలాంటి దగ్గర కొంతమంది తేవట్లేదు. దాదాపు ఒక 70-80% మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు మనుషుల ప్రాణాలు లెక్క చేయకుండా బిజినెస్ చేస్తూ ఉన్నారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కూడా వీళ్ళ మీద స్పందించాలి. ఎక్కడైతే నాణ్యత లేకుండా వాళ్ళు చికెన్ అనేది సప్లై చేస్తున్నారో వాళ్ళని ముందుగా స్టాప్ చేయాలి. అదేవిధంగా చికెన్ సెంటర్ వాళ్ళకు కూడా అందరం గైడెన్స్ ఇవ్వాలి. ఈ తెలిసిన వ్యక్తులు కూడా చికెన్ సెంటర్లో పనిచేసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో, చికెన్ సెంటర్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక యూనిటీ లాగా ప్రాపర్గా వచ్చే చికెన్ తెచ్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే అధికారుల పర్యవేక్షణ లోపైందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ చికెన్ సెంటర్లో కావచ్చు, లేకపోతే పౌల్ట్రీ ఫామ్లో సంబంధించి దీనికి సంబంధించినటువంటి సంబంధిత అధికార శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి అసలు పని లేదండి. అసలు వాళ్ళు చూసుకోవట్లేదు. ప్రజల ఆరోగ్యాలు అంటే గాలికి వదిలేసారు వాళ్ళు అందరూ కూడా. అధికారులు అనేవాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి, అరే మన ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మనవంతు బాధ్యతగా వాళ్ళు చేసే డ్యూటీ అది. ఎక్కడ నాణ్యత లేదో చూసి అక్కడ ఏదైతే పౌల్ట్రీ ఫామ్ని క్లోజ్ చేయాలి. వాళ్ళు చేసే బాధ్యత విస్మరించి వాళ్ళు ఇన్కమ్ వస్తుందిలే, ఇలా చేసుకుంటా పోనీ, ప్రజల ఆరోగ్యాలు మాకు సంబంధం లేదు, పౌల్ట్రీల దగ్గర ఒక్కసారి చెక్ చేస్తే మాకు పైసలు వస్తాయి అనే ఒక దురుద్దేశంతో మాత్రమే వర్క్ చేస్తున్నారు తప్పి, లంచాల కోసం వర్క్ చేస్తున్నారు తప్పి ప్రజల ఆరోగ్యాల కోసం ఎవరు వర్క్ చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా మేల్కొనాలి. ప్రజల ఆరోగ్యం అంటే ప్రజల్లో మీరు కూడా ఉన్నారు, ఒకసారి ఆలోచించుకోండి. మన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో కోళ్ళు ఎదగాల్సిన సమయానికంటే ముందే ఎదగటం, అదేవిధంగా ఈ ఇంజెక్షన్లు ఇవ్వటం వల్లనే కూడా ప్రజలు అనారోగ్యం పాల్గొతున్నారని చెప్పి ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కర్మ నుంచి.